భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో మాఘపురాణం చెప్పుకుందాం. మాఘపురాణంలోని 2వ అధ్యాయం విప్రకన్య పతితో కూడి స్వర్గమునకీగుట. శంకరుడు పార్వతీదేవితో ఇలా చెబుతున్నాడు. పార్వతీ, వినుము. ఈ మాఘమాసమున స్నానమాచరించిన మహిమ వలన పూర్వకాలమునందు ఒక బ్రాహ్మణ వనిత పాపములచే విడువబడి తన భర్తతో గూడుకొని శ్రీ మహావిష్ణువు సాయుధ్యమును పొందెను అని శంకరుడు చెప్పగా, పార్వతీదేవి, నాథా, ఆ బ్రాహ్మణ పుత్రిక ఎవరు? ఆమె చేసిన పాపకర్మమేమి? అది మాఘస్నానము వలన ఎట్లు నివర్తితమయ్యెను? ఈ విషయములన్నీయు సవిస్తరముగా నాకు తెలుపుమని భర్తనుద్దేశించి పలుకగా, పరమేశ్వరుడు పార్వతీదేవికి ఈ రీతిగా చెప్పసాగెను. పూర్వకాలమున సౌరాష్ట్రదేశమునందు బృందారకమను గ్రామమున సుదేవుడు అను ఒక విప్రుడు కలడు. అతడు సదాచారవంతుడు, సజ్జనులను పోషించువాడు, వేదము దాని అర్థము తత్వసహితముగా తెలిసినవాడు, వేదాంత పంచకమును బాగుగా చదివినవాడు అయివుండెను. ఆ బ్రాహ్మణునకు వేదాంగములను తెలిసిన శిష్యగణము చాలామంది కలరు. వారందరూ ఆ బ్రహ్మజ్ఞాన సంపూర్ణుడగు సుదేవుణ్ణి నిత్యము సేవించుచుండిరి. ఆ బ్రాహ్మణునకు 10 సంవత్సరములు వయస్సు కల మంచి చక్కని రూపము కలిగిన, సమస్త అవయవ సమత్వ సౌందర్యము కలిగిన, కాంతికల బాలికామణి, లేడిచూపుల వంటి చూపులు కలిగిన కుమార్తె కలదు. ఆ బాలికామణి పొడవైన కేశములు కలిగి, సుందరమైన ముఖవికాసము కలిగి, పండిన దొండపండు వంటి పెదవులు కలిగి, శంఖమును బోలిన కంఠము కలదియు, చిలుక యొక్క స్వరమును బోలిన స్వర విశేషము కలదియు, చక్కని ముక్కు కలది, యోగ్యమైన మందహాసము కలిగి విరాజిల్లుచుండెను. ఆ కన్యను చూసి సుదేవుడు ఈ బాలికను ఎవరికిచ్చి పెండ్లిగావింతునా అని ఆలోచించుచుండగా, కొంతకాలమునకు శిష్యుడైన సుమిత్రుడు అనువాడు ఒకనాడు గురువు నిమిత్తమై సమిత్కుశ ఫలపుష్పాదులను తెచ్చుటకై అరణ్యమునకు పోవుచుండగా, బంతి ఆడుకొనుచు ఆ కన్యకామణి అతని వెంట అరణ్యమునకు వెళ్ళెను. సుమిత్రుడు చాలా దూరముగా ఆ అరణ్యమునందు బడిపోయెను. అందులో జలపూరితమైన ఒక తటాకమును గాంచెను. ఆ సరస్సు యొక్క తీరమందు అనేక విధములగు వృక్షములున్నవి. ఆ సరస్సు నిర్మలమైన చల్లని నీటితో నిండియున్నది. వికసించిన పద్మముల చేత విరాజిల్లుచున్నది. తుమ్మెదలతో తులతూగుచున్నది. ఎర్రని పద్మముల చేత, బంగారు వన్నెగల కలువల చేతను ప్రకాశించుచున్నది. జలజంతువుల చేత, విభిన్న తరంగముల చేత, స్వేచ్ఛగా తిరుగాడుచూ కూయుచున్న పక్షి విశేషముల చేత ప్రకాశించుచుండెను. మరియు కోకిల స్వరములతోడ, చిలుక పలుకులతోడ, వృక్షములతోడ అంతఃపురతుల్యమై రాణించు ఆ వనమును చూసి అచ్చటగల తటాకోదకమును గ్రోలి, ఆ తీరమునగల ఫలములను భుజించి, ఏకాంతస్థలమందు సుఖాసీనయై ఉన్న ఆ బ్రాహ్మణపుత్రిక చలించినదై, మన్మథ వికారావేశయై, తొందరపాటుగల మనస్సు కలదై, ఆ సుమిత్రుడు అను శిష్యునితో రతిక్రీడలను సలుప నిశ్చయించినదై, అతనిని ఉద్దేశించి, ఓ శుభాకారా, ఈ దివ్యమైన, జనశూన్యమైన, ప్రకృతి విరాజమానమైన వనమందు నీతో గూడ సంభోగింప నా మనస్సు వాంఛను దవిలియున్నది. యవ్వనమందు అణిగియున్న మన్మథాగ్ని నన్ను దహించుచున్నది. నీవు నాతో సురత క్రీడలదీలి ఆ అగ్నిని చల్లార్చుము. ఇరువురి మనంబులకు రమ్యమైనదియు, సమానమగు యవ్వనముగల వారమగుటచే సంభోగమునకు అనుకూలమగునదియు, సుఖవంతమగు నీ ప్రదేశమున ఆలస్యము చెయ్యక నా వద్దకు వచ్చి నన్ను ఆలింగనము చేసుకొనుము అని పలికిన బ్రాహ్మణ వనితను చూసి సుమిత్రుడు, బాలికా, ఇట్టి అపవిత్రమైన వాక్కులను నీవు పలుకరాదు. నీవు నా గురువు కుమార్తెవు, పుణ్యవతివి, నాకు సోదరివగుదువు. మన్మథావేశయై ఈ రీతిగా
సోదరుడనగు నన్ను రతిక్రీడకు రమ్మని అర్థించుచున్నావు. సంభోగమునకు నేను అంగీకరించను. అట్లు గావించిన సూర్యచంద్రాదులు ఉండు అనంతకాలము ఈ కర్మఫలమును అనుభవించుచు నరకమందుండుగలవారము. కావున లేచి ఇంటికి పొమ్ము. గురువు నా మీద కోపము వహించును. ఆలస్యమైనచో తండ్రి నిన్ను కొట్టును. సమిత్కున పుష్పఫలాదులను గైకొని ఇంటికి త్వరగా పోదము రమ్ము. నా మాట వినుము అని పలు విధముల పలికెను. ఆ కన్య సుమిత్రుణ్ణిగాంచి, మోహనా, కన్యక, రత్నము, బంగారము, విద్య, అమృతము తనంతట తానే స్వయముగా ఇంటికి వచ్చినప్పుడు వద్దని నిరాకరించువాడు మూఢుడని తెలియదగును. అన్యోన్యము ఆలింగనము సురతము అనుభవింపక నన్ను విడిచి నీవింటికేగదలచిన నేను ఈ వనమందే ప్రాణత్యాగమొనరింతును. నేను లేకుండా నీవు ఒంటరిగా వెళ్ళినచో నా తండ్రి నిన్ను శపించగలడు. సంభోగరహితయై శరీరధారినై ఈ యవ్వనమున ఉండజాలను. నీతో కలిసి నేను ఇంటికి రాను. నీవు ఆ కర్మఫలమును అనుభవింపుము అని పలికినంతటా విషమ పరిస్థితిలో బడి సుమిత్రుడు ఆ బ్రాహ్మణ వనితతో కూడా సురతక్రీడల తేలుటకై నిశ్చయించెను. పార్వతీ ఈ రీతిగా వారిద్దరును ఒక సుందర ప్రదేశమందు పద్మములతోడ, పువ్వులతోడ, సువాసనలతోడ సంభోగమునకు అనుకూలమగు శయనము ఏర్పరిచి కోయిల నిస్వనముల మధ్య చిలుక పలుకుల శబ్దములయందు పరిమళయుక్తమగు వాయు సంస్పర్శలతో మన్మథ వికారముల చేత విలసిల్లుచున్న అన్యోన్య చుంబనాలింగనాది చేష్టలు జరిపి సురతక్రీడ దేలియాడుచుండిరి. వారట్లు గావించి పరస్పర మనోల్లాసమును పొంది బంతి ఆటలాడి సమిత్కుశ పుష్పఫలాదులు సంగ్రహించి ఆ సుందరవనమును విడిచి గ్రామమునకు వెళ్లారు. సుమిత్రుడు తెచ్చిన సమిత్కుశాదికమును గురువైన సుదేవునికి సమర్పించెను. సుదేవుడు శిష్యుణ్ణి సంతోషపరిచి కుమార్తెనుద్దేశించి, కన్యకా, నీవు అరణ్యమున బంతి ఆటలాడి మిక్కిలి అలిసిపోయినావు. ఈ రుచికరమగు భోజనమును చెయ్యుమని పలుకగా ఆమె తండ్రి ఆనతి ప్రకారమే చేసెను. తరువాత కొంతకాలమునకు ఆ కన్యను కాశ్మీర దేశస్థుడగు బ్రాహ్మణుడు ఒకడు పెండ్లాడెను. పిమ్మట కాలకర్మవశమున ఆ బ్రాహ్మణుడు చనిపోయెను. అప్పుడా భర్తశవమునుగని నీలంబడి ఏడ్చుచున్నట్టి వేడిచూపులు కలిగిన విగతకేశియు ఊడిన వస్త్రములు కలిగిన తన కుమార్తెను చూసి సుదేవుడు విచారించెను. మరియు పతివ్రతయై బాలికామణియై మన్మథావస్థంబడి భర్తృహీనమై ఉన్న ఈ నా కుమారికను చూచుట బహుకష్టము. ఈమెకు ఈ విచారముతో దినములెట్లు గడుచును? ఈమె పూర్వజన్మమునందొనర్చిన పాపకృత్యముల చేత ఈ రీతిగా వైధవ్య దుఃఖమును పొందినది. బ్రహ్మ ఇట్టి సుందరవనితకు వైధవ్యము నుదుట రాసెను కదా, ఎంత మూఢాత్ముడు! సృష్టిచేయుధాత ఈ రీతిగా దుష్కర్మ చెయ్యబూనినాడు అని సుదేవుడు భార్యతోగూడా పలు విధముల విలపించెను. అంతటా నియతమైన ప్రతినిష్టగలవాడును సమస్త భూతములందు దయగలవాడు నగు దృఢవ్రతుడు అగు మునీశ్వరుడు అచటికి వచ్చెను. అతడు భిక్షార్థము ఇంటింటా తిరుగుచు అచ్చట ఆ ఏడుపును విని దయగలవాడై అచ్చటకు వచ్చి సుదేవునితో, అయ్యా, నీవెందుకిట్లు ఏడ్చుచున్నావు? కారణం చెప్పుము. నేను నీ దుఃఖమును క్షణములో నివారిస్తాను అని పలికిన ముని పలుకులు విని సుదేవుడతనితో, మహానుభావా, మా దుఃఖ కారణమును ఆలకింపుము. నీ దర్శన భాగ్యము వలన మా దుఃఖమంతరించినది, నాకు శాంతి కలిగినది. ఈ చిన్నది నా కుమార్తె, దీని భర్త చనిపోయెను, అందువలన ఇది ఏడ్చుచున్నది. దీని విచారము వలన దీని అందుగల ప్రేమచేత నేను కూడా ఏడ్చుచుంటిని. ఈ బాలిక పూర్వజన్మమున ఏమి పాపమాచరించెనో తెలియచెప్పుము. నీ వాక్యామృతముచే
నా దుఃఖాగ్నిని చల్లార్పుము అని పలికిన సుదేవుని పలుకులు విని యతీశ్వరుడు ఇట్లు పలికెను. పాపరహితుడైన విప్రుడా వినుము. నీ కుమార్తె పూర్వకాలమందు క్షత్రియ కన్యక, మిగుల సుందరవతి. జరాసక్తిచే జారుల మాటలను లెక్కకొనుచు భర్తను చంపనుద్దేశించెను. విదర్భ దేశాధిపతియగు అతన్ని అర్ధరాత్రియందు నిద్రించుచుండగా కత్తితో చంపివేసెను. తరువాత మిక్కిలి భయముగల దానివలె విచారించెను. పిమ్మట ఆ కత్తితోనే తనను కూడా చంపుకొనెను. ఇట్లు భర్తను చంపి తాను కూడా నిహతురాలయ్యెను. అట్టి పాతకురాలు నీకు కూతురుగా బుట్టెను. నీ కుమార్తె దోషము వలన నీ అల్లుడు మృతి నొందెను, విధవ అయ్యెను. ఈ కన్యక దోషసహిత అయినప్పటికిని పాపరహితమైన నీ ఇంటియందు పుట్టుటకు కారణమును చెప్పెదను వినుము. పూర్వకాలమున 14 జన్మల క్రిందట మాఘమాసమందు సూర్యుడు మకర రాశియందుండగా గౌరీవ్రత పరాయణులైన వెరింగూడి సరస్వతీ నదికి వెళ్ళి అచ్చట విప్రస్త్రీలందరూను ఇసుకతో మాఘగౌరిని చేసి ప్రతిదినము భక్తితో పూజించుచుండగా నీ కుమార్తె వారు చేయు పూజాదికమును చూచుట వలన పవిత్రమైన నీ వంశమందు జన్మించినది. ఆ విధంగానే ఈ జన్మమందును వనమునకు పోయి అచ్చట ఘోరమైన పాపమును చేసినది. అది ఎట్టిదనగా చెప్పెదను వినుము. మన్మథ పరవశమై నీ శిష్యుడగు సుమిత్రునితో సంభోగించినందువలన నీ కుమార్తె ఈ జన్మమందే ఫలితమును పొందెను. కాబట్టి పూర్వార్జిత పాపమును ఈ జన్మమందలి పాపములు నీ కుమార్తెను ఈ రీతిగా బాధించుచున్నవి. వృధాగా శోకించునందువలన ప్రయోజనము లేదు. మానవులకు తాము చేసిన పాపపుణ్యములను అనుభవించక తప్పదు కదా అని పలికిన యోగీశ్వరుని పలుకులు విని సుదేవుడు తన 2 చెవులను చేతులతో మూసుకొనుచు, హరిహరి, ఎంతటి పాపపు పలుకులు వినవలసి వచ్చింది. నా కుమార్తె పూర్వజన్మమున పతిని చంపి తాను ఆత్మహత్య గావించుకొనెను. ఈ జన్మమున కన్యకగా ఉండగని గురుపుత్రునితో తుల్యుడగు నా శిష్యునితో సంగమించినది అని కొంత తడువు విచారించి యోగీశ్వరుణ్ణి ఉద్దేశించి ఇలా పలికెను. ఆర్యా, నా కుమార్తె చేసిన పాపములు ఎట్లు నశించును? నా అల్లుడు తిరిగి ఎట్లు జీవింపగలడు? ఇందుకు గల విధానమును నీవు నాకు సవిస్తరంగా తెలుపుమని సుదేవుడు అడిగెను. అప్పుడు ఆ యతీశ్వరుడు సుదేవుణ్ణిగాంచి, గురుదేవా, నీ కుమార్తె యొక్క సౌభాగ్యమును నీ అల్లుని జీవనమును కోరుచున్నావు కావున చెప్పెదను వినుము. మాఘమాసమందు సూర్యోదయ కాలమున చెరువునందు కాని నదియందు కాని నీ కుమార్తె చేత స్నానము చేయింపుము. మరియు ఆ తీరమునందే ఇసుకతో గౌరీ ప్రతిమను చేసి సువాసనలతో గూడినవై ధూపదీప నైవేద్యముల చేత పూజింపవలెను. ఇట్లు మాఘమాసమున 1 రోజులు ఈ వ్రతమును నీ కుమార్తె చేత చేయిస్తే నీ కుమార్తె యొక్క సంచిత పాపములన్నీయూ నశించును. భర్త కూడా పునర్జీవుడగును. మాఘశుద్ధ తదియ దినమందున 2 క్రొత్త చేటలను తెచ్చి దానియందు చీర, రవిక, పసుపు, పండ్లు, తాంబూలము, దక్షిణలను ఉంచి ఒక ముత్తైదు స్త్రీని కాటుక మొదలైన అలంకరణ ద్రవ్యములచే పూజించి ఈ 2 చేటలను ఆమెకు సమర్పించి 7 మారులు ప్రదక్షిణ నమస్కారములను గావించి సంతుష్టినిగా భోజనమిడిన ఎడల నీ కుమార్తె చేసిన సంసర్గదోషము నివృత్తియగును. ఆ పాపము నశించును. కాబట్టి మాఘస్నానము వలన స్త్రీకిగాని పురుషునకుగాని స్వకృత పాప సంచయమంతయు పటాపంచలగును. మకరమందు రవియుండగా మాఘమాసమున స్నానము చేసి హరిని ధ్యానించి చక్రాంకితమును పొందువాడు శ్రీహరిని బొందును. విధవ కాని ముత్తైదువ కాని మాఘస్నానమాచరించిన శ్రీహరిని చేరును. సువాసిని సర్వదా సౌభాగ్యమును పొందగలదు.
ఆడువారి మాఘస్నానము ముఖ్యముగా విప్రులకు విశేషమైన ఫలితమిచ్చును, సమస్త శుభములనిచ్చును, సర్వదుఃఖములను రూపుమాపును. ఋషిసత్తములు మాఘస్నానమాచరించిన వారికి పాపములంటవని వక్కానించిరి. పిచ్చివాడైనను అమాయకుడైనను స్త్రీగాని పురుషుడుగాని సహవాసము చేతగాని సహజముగాగాని డాంబికమునకుగాని మాఘమాసమందు సూర్యుడు ఉదయించువేళ స్నానమాచరించునో అతడు సమస్త పాపముల చేత విడువబడి శ్రీహరిని పొందగలడు. ఈ రీతిగా పలికిన యతీశ్వరుని మాటలు విని సుదేవుడు వెడలిబోయెను. దృఢపుత్రికయు తన దారిని స్వేచ్ఛగా జనెను. పిమ్మట సుదేవుడు తన కుమార్తెను మాఘమాసమున స్నానము చేయించి మాఘగౌరీ వ్రతమాచరింపచేసెను. కాబట్టి ఓ హైమవతి, ఆ పుణ్యము చేత ఆమె పాపములు నశించెను, ఆమె భర్త జీవించెను. పిమ్మట స్నేహితులతోడను తండ్రితోడను అనేక సుఖములననుభవించి అంత్యమున భర్తతో కైవల్యమున కేగెను. సుదేవుడు కూడా మాఘస్నానమాచరించి ముక్తి నొందెను.